ఏంది మంచిగా జోరుదారుగా తయారైన మనిషి అది ఏం చేస్తావు? నేను బంగారం పని చేస్తా. చిన్నప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం మంచిగా సక్సెస్ చేస్తుండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. చిన్నప్పుడు బంగారం పని మేమే చేసేది వాళ్ళకు. నేను రేవంత్ రెడ్డి తల్లికి మెట్టెలు కూడా చేసిన. అమ్మా జరా రేవంత్ రెడ్డి ఆయనకి రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టే? రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా. అది నేను మర్చిపోతున్నా. అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, నిజమేనా? అట్లా అని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు. మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, ఆడోళ్ళు అంటే ఆడ దూరం ఉండేదాట, నిజమేనా? చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది. క్రమశిక్షణతోటి పైకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్లకు బంగారు నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని ఇప్పుడు నీ క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతలేడా ఎటా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమే నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. ఏదో వరపతి కాడ మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా మగోని? ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి. ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికైతే రేవంతమయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటు కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఎవరు పియా? ఓహో ఇక చూసినావే, నువ్వే అంటే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అని చెప్పి నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉందేమి బాగోతాము. చెప్పిరా, నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తాను. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పని సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా, లేకపోతే ఏమైనా గట్టిన ఏడకి షెడ్డో పడ్డో సరఫరా చేస్తుండా? పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నా అన్నమాట. అట్లా పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నా అన్నమాట. అట్లా చేస్తున్నా, అట్లా ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ కలుగురు పైగా మొత్తం కొండారెడ్డి పనికి. అమ్మా ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు. అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి. ఏంది మంచిగా జోరుదారుగా తయారైన మనిషి. అది ఏం చేస్తావు? నేను బంగారం పని చేస్తా. చిన్నప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మీ ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఏం చెప్తావు? రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం మంచిగా సక్సెస్ చేస్తుండు. ముఖ్యమంత్రి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. చిన్నప్పుడు బంగారం పని మేమే చేసేది వాళ్ళకు. నేను రేవంత్ రెడ్డి తల్లికి మెట్టెలు కూడా చేసిన. జరా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమైనా చేసా సొమ్ములు ఏమైనా కట్టే చేతికి ఉంగరాలు కడాలు గిట్ట ఏమైనా కట్టే? రేవంత్ రెడ్డి నా క్లాస్మేట్. ఓ అమ్మా దొరికిందే కోళ్ళగా. అది నేను మర్చిపోతున్నా. అది పెద్ద మనిషి రేవంతమే చదువుకుంటప్పుడు ఆడలతో బాగా మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, నిజమేనా? అట్లా అని అది కానీ ఊకేసారు అన్నీ కథలు పెడుతున్నావు. మాట్లాడకపోయేదాట, సిగ్గిపడేదాట, ఆడోళ్ళు అంటే ఆడ దూరం ఉండేదాట, నిజమేనా? చిన్నప్పుడు
పిల్లలుగా ఉన్నప్పుడు జర ఎవరికైనా జర భయం ఉంటుంది. క్రమశిక్షణతోటి పైకి వచ్చిండు రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి ఒకే సంవత్సరం వల్ల 1969లో పుట్టినాం. చిన్నప్పటి సంది ఇక్కడ కలిసి ఆడుకునేది. వాళ్ళకు బంగారు నగలు చేసేది. జర మమ్మల్ని గుర్తుపడితే మంచిగా ఉంటుందని ఇప్పుడు నువ్వు నీ క్లాస్మేట్ అంటున్నావు, నేను గుర్తుపడతలేడా ఎట్టా? జర ఊళ్ళో అంతా మంచిగా చేస్తే జర స్వర్ణకారులకు జర మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. మొత్తానికి రేవంతమయ్య నీ దోస్తే అంటావు? దోస్తే. ఇద్దరం ఒక సంవత్సరంలో పుట్టినాం. ఏదో వరపతి కాడ మీటింగ్ పెట్టినారే, మరి నువ్వు పోయినావా మొగోని? ఇక ఇక్కడ వచ్చినప్పుడు కలిసేది రేవంత్ రెడ్డి. ప్రతి దసరాకు వచ్చినప్పుడు కలిసేది అంతే. మొత్తానికి అయితే రేవంతమయ్య దోస్తు అయితే దొరికిండు. ఇక షెడ్డో పాటు కోడిలాగా ఆమాయం వెళ్ళబోసుకుంది. గీయక్కడి కోడిలాగా ఏ ఊరి పియా? ఓహో, ఇక చూసినావే, నువ్వే అంటే నువ్వే ఈ మా తీరై ఉన్నట్టున్నాయి. ఈ సంగతి ఏందో చూద్దాము. నువ్వే మాట్లాడే నువ్వే మాట ఉన్న ఊరి గురించి మరి పెద్ద మనిషి షెడ్డో పాడో మరి ఊరికెళ్ళి ముఖ్యమంత్రి మరి ఏందో ఏం కథో రెండు ముచ్చట్లు చెప్తారేమో అని చెప్పి నువ్వే మాట్లాడాలి. మన అతను కూడా పంచాయతీలకనే ఉంది బాగోతాము. చెప్పిరా, నీ పేరేం పేరు? సంతోష్. నా పేరు సంతోష. ఏం పని చేస్తావు? నేను ఇక్కడ డ్రైవింగ్ చేస్తాను. ఎట్ట ఉంది మరి ఇప్పుడు కొండారెడ్డి పని సంసారము ఏంది ఏం కథ? మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఊరిని మర్చిపోతుండా, లేకపోతే ఏమైనా గట్టిన ఏళ్ళకి షెడ్డో పడ్డో ఏమైనా సరఫరా చేస్తుండా? పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా పండుకున్నారు అది ఊరు లేపుకొస్తున్నాను అన్నమాట. అట్లా చేస్తున్నారు, ఆ విధంగా చేస్తుంటాను అట్లా. అంతేనా? అంతే. సరే గల్లీ కలుగురు పైగా మొత్తం కొండారెడ్డి పనికి. అమ్మా, ఏం చేసిండు ఇప్పుడు కొండారెడ్డిపల్లికి? ఆయన ఇప్పుడు 14 ఏళ్ళు ఇప్పుడు ఆయన గద్దెనెక్కి ఏం చేసిండంటావు కొండారెడ్డిపల్లికి షెడ్డో పాటో మీ ఊరుకు? చేస్తుడు. అక్కడ రోడ్ అవుతుంది, అక్కడ గుడి అవుతుంది, ఇక్కడ బడి అవుతుంది, ప్లస్ ఇక్కడ పాలబూత్ అన్నీ అవుతున్నాయి కదా. అంతేనా? బ్యాంకు అన్నీ అవుతున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి.